రామాయణం టీజర్ ని డైరెక్టర్ నితీష్ తివారీ చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లాడు. మైథాలజీని కంప్లీట్ గా కొత్త సినిమాటిక్ లాంగ్వేజ్ లో చూపించాలని ట్రై చేశాడు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంది. డివోషనల్ వైబ్ కంటే ఫుల్ సినిమాటిక్ వార్ ఫీల్ వచ్చింది. ఓపెనింగ్ షాట్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఇంటెన్సిటీ ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి ఫ్రేమ్ లో మైథాలజీని మోడర్న్ సినిమాతో బ్లెండ్ చేసి కామ్ గా ఉన్న రామ్ ఐస్ లో రౌద్రం ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లోగా స్టార్ట్ అయి పీక్స్ కి తీసుకెళ్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హీరో ఇంట్రొడక్షన్ కంటే విలన్ స్క్రీన్ ప్రెసెన్స్ డామినేట్ చేసింది. ఇదిలా ఉంటే టీజర్ పై ట్విట్టర్ లో పెద్ద వార్ జరుగుతుంది అనిపిస్తుంది. టీజర్ మొత్తం రాముడి లుక్ మీదనే ఫోకస్ చేశారు. గ్రాఫిక్ వర్క్స్ కొంచెం బెటర్ గా చేయాల్సింది అంటున్నారు. కొన్ని షార్ట్స్ లో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించినా గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని కమెంట్స్ చేస్తున్నారు. రాముడి లైఫ్ ని రియాలిటీకి దగ్గరగా చూపిస్తే బాగుండేదని, గ్రాండ్ గా చూపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. కొందరైతే రామాయణం టీజర్ ని ఆదిపురుష్ తో కంపేర్ చేస్తున్నారు. మరి టీజర్ పై వచ్చిన నెగటివిటీని మేకర్స్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. మరి దెన్ వాట్ యు సే? ఫాలో బిఎన్ఎస్ మీడియా.